నిజమైన ఆరాధికులలో ఉండే లక్షణం ఏమిటి అని ప్రశ్నిస్తే, నేను దేవుని మందిరములో మిగిలినటువంటి విశ్వాసులందరితో కలిసి నేను దేవుణ్ణి ఆరాధించాలి, స్తుతించాలి, దేవుని మందిరానికి వెళ్ళాలి అని ఆరాటపడేటువంటి ఒక తత్వం నిజ ఆరాధికులలో ఉంటుంది. ఖచ్చితంగా ఆదివారం వెళ్ళాలా, ఖచ్చితంగా మందిరానికి వెళ్ళాలా, నేను ఇండివిజువల్ గా స్తుతిస్తే దేవుడు నా స్తుతిని ఆలకించడా అనేటువంటి మాటలు అర్థరహితమైనవి అని మనం గుర్తించాలి. కొంతమంది తెలిసి తెలియక అలాంటి మాటలు మాట్లాడుతుంటారు. అది అవగాహన లోపము అని మనం పరిగణించాలి. అడగడానికి ఈజీనే, మోకరిల్లి ప్రార్థన చేసుకోవాలి అని అన్నాం అనుకోండి, పడుకొని చేస్తే దేవుడు వినడా అంటే అది అవసరం లేని ప్రశ్న. అది ఎందుకంటే మోకరిల్లి ప్రార్థన చేసుకోవాలని ఒక వ్యక్తి చెప్పేటప్పుడు ఆ వ్యక్తి యొక్క మాటల్లోని ఉద్దేశం అర్థం కావాలి. దానియేలు గారు మోకరిల్లి ప్రార్థన చేశారు, పేతురు గారు మోకరిల్లి ప్రార్థన చేశారు, పౌలు గారు మోకరిల్లి ప్రార్థన చేశారు. వాళ్ళకి తెలియకనా పడుకొని చేసుకుంటే దేవుడు వినడని. అలాగని బస్సులో ప్రయాణం చేస్తున్నాం, ఇప్పుడు మోకరిల్లి ప్రార్థన చేయమని మా పాస్టర్ గారు చెప్పారు. ఇప్పుడు ఏం చేయాలంటే ప్రయాణికులను పక్కన పెట్టి కండక్టర్ని తిరగొద్దని చెప్పి, అది అతి. అక్కడ కళ్ళు మూసుకొని చేయొచ్చు. హోటల్లో భోజనం ప్లేట్ పెట్టారు, కళ్ళు మూసుకొని ప్రార్థన చేయాలి. మోకరిల్లి ప్రార్థన చేయమన్నప్పుడు ఎక్కడ చేయాలి, ఏ సందర్భంలో చేయాలి, మనకున్నటువంటి వాతావరణం ఏంటి, మనకున్నటువంటి పరిస్థితి ఏమిటి, అది దేవునికి ఇష్టం. తన పేరిట తన పిల్లలందరూ ఒక చోట కూడుకొని ఆయనను ఆరాధించడం ఆయనకి ఇష్టం. అది గుడిసెనా, లేకపోతే భవనమా, లేకపోతే ఎకరాల కొద్ది ఉండేటువంటి స్థలమా, ఆ స్థలంతో దేవునికి ఇంపార్టెన్స్ ఏం లేదు. దేవునికి చైనా దేశంలో టనల్ చర్చెస్ ఉంటాయి, అంటే సొరంగ సంఘాలు. వారు కూడుకోవడానికి కనీసం ఇలాంటి పరిస్థితి కూడా ఉండదు. సొరంగాలలో వెళ్ళి మౌనంగా రహస్యంగా వారు దేవుని ఆరాధిస్తుంటారు. ఎప్పుడో వేకుజామున 3 గంటలకు 4 గంటలకు ఎవరు అందరు గాఢ నిద్రలో ఉన్నప్పుడు మౌనంగా వెళ్ళి రహస్యంగా దేవుణ్ణి ఆరాధిస్తూ వస్తుంటారు. ఆ సొరంగంలో దేవుని ప్రెజెన్స్ ఉండదా? ఉంటుంది.